హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెన్స్ అనేది చూసాం కదా. ఆల్రెడీ మనం ఒక వీడియో అనేది చేయడం జరిగింది అజూర్ డేటా ఫ్యాక్టరీలో. సో డేటా సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు రిసోర్స్ గ్రూప్ ఎలా క్రియేట్ చేయాలి, అలానే స్టోరేజ్ అకౌంట్స్ అండ్ కంటైనర్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను అజూర్ పోర్టల్లోకి. సో మనకి ఇక్కడ క్రియేటర్ రిసోర్స్ అన్నాను కదా, మీరు ఇక్కడ సెర్చ్ చేసిన మనకి మీకు కావాల్సిన రిసోర్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ సో ఆల్రెడీ మనకి కొన్ని ఉంటాయి అన్నమాట, వాటి మీద క్లిక్ చేసి మనకు కావాల్సింది క్రియేట్ చేసుకోవచ్చు సర్వీసెస్ అనేది. ఓకే, సో మనకు ఆల్రెడీ ఐకాన్ ఉంది కదా రిసోర్స్ గ్రూప్ అనేది, లెట్స్ డూ దట్. ఓకే, దీని మీద క్లిక్ చేశాను. సో మనకు ఆల్రెడీ ఒక రిసోర్స్ గ్రూప్ ఉంది, కాబట్టి మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేద్దాం. క్రియేట్. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫస్ట్ మీరు ఏదైతే సబ్స్క్రిప్షన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత రిసోర్స్ గ్రూప్ అనేవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనేస్తున్నాను. సో మీరు పేరు ఏదైనా నేర్చుకోవచ్చు. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్. దాని తర్వాత రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏ రీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు దగ్గరలో ఉన్న రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బెటర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది డెమో కాబట్టి యూ కెన్ సెలెక్ట్ ఎనీ రీజియన్, దిస్ నో ప్రాబ్లమ్ అన్నారు. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ 3 ట్యాబ్స్ ఉన్నాయి కదా, ట్యాగ్, రివ్యూ అండ్ క్రియేట్. ఓకే, సో మనకైతే వాల్యుయేషన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు జస్ట్ సో క్రియేట్ అంటే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ ఏం లేదు, జస్ట్ సబ్స్క్రిప్షన్ ఏంటి, దాని తర్వాత రిసోర్స్ గ్రూప్ ఏంటి, దాని తర్వాత రీజియన్ డీటెయిల్స్, ఈ మూడు ఇస్తే మనకు ఆటోమేటిక్గా రిసోర్స్ గ్రూప్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ రివ్యూ అండ్ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ క్రియేట్. సో ఇప్పుడు క్రియేట్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. చూడండి వెంటనే క్రియేట్ అయిందనమాట. ఓకే, సో మీరు కావాలనుకుంటే దీని మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఏదైతే మీరు క్రియేట్ చేశారో ఇది టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఓకే, ఇలా మనం ఏంటంటే రిసోర్స్ గ్రూప్ అనేది చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దాని తర్వాత హోమ్కి వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు మనం రిసోర్స్ గ్రూప్ చేసాం కదా, దాని తర్వాత స్టోరేజ్ అకౌంట్ ఉంది. ఓకే, సో స్టోరేజ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది కూడా చూద్దాం. స్టోరేజ్ అకౌంట్. సో మనకి ఆల్రెడీ ఒక స్టోరేజ్ అకౌంట్ ఉంది, బట్ మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేద్దాం. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, సో ఇక్కడ కూడా మనకి సో ఫస్ట్ సబ్స్క్రిప్షన్ ఏంటి, దాని తర్వాత మీరు ఎప్పుడైతే సో స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో ఆ స్టోరేజ్ అకౌంట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఒక రిసోర్స్ గ్రూప్కి ట్యాగ్ చేసి ఉన్నారు. ఓకే, మీరు కొత్తదైనా క్రియేట్ చేసుకోవచ్చు రిసోర్స్ గ్రూప్ ఇక్కడి నుంచి, లేకపోతే ఆల్రెడీ ఏదైనా రిసోర్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తే దానికి మీరు ఈ స్టోరేజ్ అకౌంట్ అనేది ట్యాగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా 2 రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఒకటి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, ఒకటి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. నేనైతే టెస్ట్ చేశాను. దాని తర్వాత సో స్టోరేజ్ అకౌంట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డెమో డెమో డేటా ఫైల్స్ పేరు ఏదైనా వచ్చు. ఓకే, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మీరు ఏదైతే నేమ్ డిఫైన్ చేస్తున్నారో అది ఖచ్చితంగా లోవర్ కేస్ లెటర్స్. ఇక్కడ చూడండి ఎర్రర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అదేం చెప్తుందంటే లోవర్ కేస్ లెటర్స్ ఇవ్వమంటుంది. ఓకే, నో ప్రాబ్లం. చూడండి డెమో డేటా ఫైల్స్ అని ఒక పేరు అనేది ఈ స్టోరేజ్ అకౌంట్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీరు రీజియన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పర్ఫార్మెన్స్ స్టాండర్డ్, ఇంకా తక్కినవి మనకు అవసరం లేదు. సో ఇది డెమో కాబట్టి నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, ఫస్ట్ సబ్స్క్రిప్షన్, దాని తర్వాత రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత పేరు, దాని తర్వాత రీజియన్ నేమ్ అనమాట. ఓకే, సో ఇంకా అడ్వాన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ ఓకే, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో రివ్యూ మీద క్లిక్ చేస్తాను, అది వ్యాలిడేషన్ చేసుకుంటుంది అనమాట. మనం ఏదైతే ఆప్షన్స్ ఇచ్చామో అవి ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మనకి ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉంటే మనకి ఇక్కడ ఎర్రర్ చెప్తుంది, లేకపోతే ఇక్కడ మనకి క్రియేట్ అని ఒక ట్యాబ్ అయితే వస్తుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్టోరేజ్ అకౌంట్ అనేది మనం ఏదైతే రిసోర్స్ గ్రూప్ ఇచ్చామో ఆ రిసోర్స్ గ్రూప్కి క్రియేట్ అవుతుంది. చూడండి సబ్మిటింగ్ డిప్లాయ్మెంట్. ఓకే, సో కొంచెం టైం పడుతుంది, 30 seconds 40 seconds అలా, డిపెండ్స్ ఆన్ సిస్టమ్ యూసేజ్. సో డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో
సో డిప్లాయ్మెంట్ జరుగుతుంది. సో లెట్స్ వెయిట్. ఓకే, సో డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ అయింది. సో మనం హోమ్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఏ రిసోర్స్ గ్రూప్లో స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసాం, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అనే రిసోర్స్ గ్రూప్లో. సో మనకి చూడండి ఇక్కడ, సో ఫర్ టైమింగ్ ఏం లేదుగా, రీఫ్రెష్ చేస్తాం. సో స్టిల్ ఇట్స్ నాట్ దే. సో ఒక్కోసారి టైం పడుతుంది, రీఫ్రెష్ చేద్దాం ఇక్కడ. సో ఓకే, సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ చూడండి, ఇందాక చెప్పాయి కదా. సో మనకి రిసోర్స్ గ్రూప్లో ఒక కంటైనర్ అనేది స్టోరేజ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసాం కదా. సో ఇప్పుడు దీని తర్వాత సో ఈ స్టోరేజ్ అకౌంట్లో మనం కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, సో కంటైనర్, ఫైల్ షీట్స్, కీస్, టేబుల్స్ అని మనకి డేటా స్టోరేజ్ ఆప్షన్స్ అని ఉంటుంది. బట్ మనం ఏంటంటే కంటైనర్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కంటైనర్ విజార్డ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, కంటైనర్ మీద దీని మీద క్లిక్ చేస్తే మనకి సో ఎన్ని కంటైనర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, పేరు ఇద్దాం ఇక్కడ కూడా. సో సోర్స్ డేటా ఫైల్స్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు క్యాప్స్ లెటర్స్ ఇస్తే ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఒకటి చూడండి, సో దిస్ నేమ్ మేక్ ఓన్లీ కంటైన్ లోవర్ కేస్ లెటర్స్ ఓన్లీ. సో లోవర్ కేస్ కాబట్టి నేను స్మాల్ కేస్ లెటర్స్ ఇస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ సో పబ్లిక్ యాక్సెస్ లెవెల్ ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ప్రైవేట్ అని సెలెక్ట్ చేశాను. సో ఇలా మనకేంటంటే ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్లిక్ ఆన్ క్రియేట్. చూడండి, కంటైనర్ అనేది క్రియేట్ అయింది. సో మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా క్రియేట్ చేద్దాం. సో డెస్టినేషన్, సో డేటా ఫైల్స్. సో క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, దట్స్ ఇట్. ఇలా మనకేంటంటే సో విత్ ఇన్ ద స్టోరేజ్ అకౌంట్లో మనం కంటైనర్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత స్టోరేజ్ అకౌంట్, దాని తర్వాత కంటైనరు. సో ఇప్పుడు ఏంది, ఈ కంటైనర్లో మీరు ఏదైనా ఫైల్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ చేద్దాం, ఒక జస్ట్ ఇది డెమో పర్పస్. సో ఇక్కడ ఒక పాపప్ బాక్స్ లాగా బ్రౌజ్ ద ఫైల్స్ ఆర్ డ్రాగ్ ద ఫైల్స్ వచ్చింది కదా, మనం అయితే బ్రౌజ్ చేద్దాం. సో ఏదో ఒకటి ఈఎంపీ డూప్లికేట్, అప్లోడ్, దాట్స్ ఇట్. ఓకే, చూడండి, మనం ఫైల్ అనేది ఈ కంటైనర్లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇలా మనకేంటంటే సో రకరకాలుగా సో ఒక హైరార్కీ కింద ఉంటుంది అనమాట. సో ఫస్ట్ సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత స్టోరేజ్ అకౌంట్, దాని తర్వాత కంటైనర్, దాని తర్వాత ఫైల్స్ అప్లోడింగ్. ఓకే, సో ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తే మనకి సో ఇక్కడ డేటా ప్రొటెక్షన్ అని ఉంటుంది. ఓకే, సో అంటే డేటా ప్రొటెక్షన్ అంటే సో మనకి ఏదైనా కంటైనర్ కానీ బ్లాబ్ కానీ డిలీట్ చేసినప్పుడు సాఫ్ట్ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకే, సో సాఫ్ట్ డిలీట్ అంటే ఎన్ని రోజులకి మనం దాన్ని రిటెన్షన్ చేయొచ్చు, అంటే మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు అనమాట. ఓకే, అదేంటి ఆ ఆప్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి అనమాట. వాటి గురించి కూడా నేను ఒక సపరేట్గా అయితే ఒక వీడియో చేస్తాను. సో ఫర్ టైమింగ్ మనకి ఏమేమి క్రియేట్ చేయాలి, రిసోర్స్ గ్రూప్, స్టోరేజ్ అకౌంట్, కంటైనర్ అండ్ ఫైల్స్ అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో సో డేటా ప్రొటెక్షన్లో ఆ రిటెన్షన్ అంటే ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, ఎనేబుల్ చేయకపోతే ఏమవుతుంది, సో డిఫరెంట్ వేస్లో కూడా మనం సో విల్ ట్రై టు సీ ద ఎగ్జాంపుల్స్. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చలో బాయ్.